ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్ సబ్జెక్ట్లో ఫస్ట్ కులుమ్స్ లా అంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కులుమ్స్ లా అనేది మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేసిందంటే చార్లెస్ అగస్టిన్ డి కులుమ్. ఈయన ఫ్రెంచ్ సైంటిస్ట్ అనమాట. ఈయన ఎప్పుడు కనుక్కున్నాడంటే 1785. దానికి ఆయన పేరులో నుంచే డి కులుమ్ కదా ఆయన లాస్ట్ పేరు. ఆ డి కులుమ్ నుంచే కులుమ్స్ లా అనేది మనకు ఈ నేమింగ్ అనేది తన నేమ్ నుంచే ఇచ్చిందనమాట. ఈయన వచ్చేసి ఫ్రెంచ్ ఫిజిస్ట్. ఈయన ఫ్రెంచ్లో ఒక ఫిజిస్ట్ అనమాట. ఆయన నేమ్ వచ్చేసి చార్లెస్ అగస్టిన్ డి కులుమ్. ఇప్పుడు కులుమ్స్ లా అంటే ఏందో చూద్దాం. కులుమ్స్ లా ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని డైరెక్షన్ని డిటర్మైన్ చేసేదానికి కులుమ్స్ లా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కులుమ్స్ లా స్టేట్స్ దట్ ద ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ టూ చార్జెస్ Q1 అండ్ Q2. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జెస్ Q1 Q2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు దీని నుంచే మనం ఈ డెఫినేషన్ అనేది రాసినాం. చూడండి, కులుమ్స్ లా స్టేట్స్ దట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ చార్జెస్ Q1 Q2 యొక్క ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్నే మనము ఈ డెఫినేషన్గా రాసాం. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ చార్జెస్ Q1 అండ్ Q2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్, ద ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వైర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇప్పుడు ఇది చూడండి 1 అంటే కింద ఉంది కాబట్టి దీని డిస్టెన్స్ అనేది ఇది వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద R² ఉంది కదా, అంటే స్క్వైర్ ఆఫ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ దెమ్ అంటే ఏంది Q1కి Q2కి దాని మధ్య ఉన్న డిస్టెన్స్నే మనము R² అంటాం. మనము ఇలా రాసుకుంటాం చూడండి, Q1కి Q2కి దాని మధ్య ఉన్న డిస్టెన్స్ అంతా R. ఆ ఆర్కి స్క్వైర్ చేస్తే దాని యొక్క డెఫినేషన్ ఏంది? ద ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వైర్ ఆఫ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ దెమ్. ఆ Q1కి Q2కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్. F అంటే ఫోర్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 1. ఇప్పుడు ఈ 1ని 2ని దాంట్లోని కాంబినేషన్ చూస్తే ద ఫోర్స్ ఈజ్ జాయినింగ్ అలాంగ్ దెమ్. ఆ రెండు ఫోర్స్లని మనం చూస్తే F డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద Q1 Q2 బై ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద R². ఆ రెండు దాంట్లోని కంబైన్ చేసిన ఈక్వేషన్ 1 2ని. నెక్స్ట్, ఈ ప్రపోర్షనాలిటీ మనం రిమూవ్ చేయాలంటే కన్ఫామ్గా కాన్స్టెంట్ అనేది అక్కడ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే F ఈక్వల్ టు ఈ ప్రపోర్షనాలిటీ తీసినాం కాబట్టి K అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసినాం. Q1 Q2 బై R². ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇక్కడ K అంటే K ఈక్వల్ టు 1/4πε, వేర్ ఎప్సిలాన్ ఈక్వల్ టు పర్మిటివిటీ ఆఫ్ మీడియం అంటాం. అదే ఎప్సిలాన్ దేనికి ఈక్వల్? ε0 ఇంటూ εr. ε0 అంటే దాని వాల్యూ ఎంత? 8.85 ఇంటూ 10⁻⁻12 Faraday/మీటర్స్ అనేది ε0 యొక్క వాల్యూ అనమాట. ε0 వాల్యూ అయినా ఇలా అయినా రాయొచ్చు, లేదంటే 8.85 ఇంటూ 10⁻⁻12 అయినా రాయొచ్చు. E0 ఈక్వల్ టు 10⁻⁻9/36π అని రాయొచ్చు. ER అనేది ఎయిర్ స్పేస్ ఆర్ ఫ్రీ స్పేస్. అది ER ఎక్కడ కనుమన్నా మనం 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఎయిర్ స్పేస్ అంతా 1% ఉంటుంది. ఫ్రీ స్పేస్ అన్నా ఎయిర్ స్పేస్ అన్నా రెండు ఒకటి, అది 1% ఉంటుంది. K ఈక్వల్ టు 1/4πε0 ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻9 మీటర్ ఫర్ ఫ్యారడేస్. ఇది ఎలా వచ్చిందంటే మన K ఈక్వల్ టు ఏంది? K ఈక్వల్ టు ఫార్ములా ఏంది? మనకు K వాల్యూ వచ్చేసి ఇది కదా, 1/4πε0. ఇక్కడ ఎప్సిలాన్ ఈక్వల్ టు ε0 ఇంటూ εr కదా. ఇక్కడ εr అనేది 1 అయితే అప్పుడు ε0 ప్లస్లో ε0 అనేది సబ్స్టిట్యూట్ చేసిన. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ε0 వాల్యూ ఎంత ఇచ్చినాడు? 10⁻⁻9/36π కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమైంది? 1 ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోద్ది. 4 ఇంటూ 10⁻⁻9/36 అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇది పైకి పంపిస్తే ఏమైంది? రెసిప్రోకల్ అయింది. 1/4 ఇంటూ 36/10⁻⁻9. 4 1 4 9 9 ఇంటూ 10⁻⁻9. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, 1/x⁻⁻1 ఎలా రాసుకోవచ్చు? x అని రాసుకోవచ్చు. అలానే సేమ్ ఇక్కడ కూడా 9 ఇంటూ ఈ 10⁻�9 పైకి పోతే ఏమవుద్ది? 10⁻9 అయింది. ఇది వచ్చేసి మీటర్ ఫర్ ఫ్యారడేస్. ఇందాక మనం చూసుకుంటే ε0కి యూనిట్స్ ఏంది? 8.845 ఇంటూ 10⁻⁻4⁻12 Faraday/మీటర్స్ కదా. ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది, ఎందుకంటే ఇది రెసిప్రోకల్ అయింది కాబట్టి ఇది వచ్చేసి మీటర్ ఫర్
మీటర్ ఫర్ ఫ్యారడేస్ అనేది వస్తుంది. మీటర్ ఫర్ ఫ్యారడేస్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కే వాల్యూ. కే వాల్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ ఫోర్స్ యొక్క ఫార్ములా వచ్చేసి ఫోర్స్ F ఈక్వల్ టు Q1 Q2 బై 4πε0 r² ఇంటూ క్యూఆర్ అనేది ఇక్కడ క్యూఆర్ అంటే యూనిట్ వెక్టార్ అనమాట. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఈ టర్మ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే F అంటే తెలుసు, ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ టూ చార్జెస్ అండ్ యూనిట్స్ ఆర్ ఫోర్స్ యూనిట్స్ ఏంటి మనకు న్యూటన్స్. Q1 Q2 ఈక్వల్ టు టూ పాయింట్ చార్జెస్ ఇన్ కూలమ్స్. ఈ Q1 Q2 అనేది చార్జెస్ అనమాట. దానికి చార్జ్కి యూనిట్స్ ఏంది కూలమ్స్. అదే K అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్కి యూనిట్స్ ఏంది మీటర్ ఫర్ ప్యారడైస్. ఇప్పుడు ఇక్కడనే చూస్తున్నాం కదా, ప్రపోర్షనల్కి యూనిట్స్ ఏంది మీటర్ ఫర్ ప్యారడైస్. నెక్స్ట్ E0 అంటే డైరెక్ట్రిక్ కాన్స్టెంట్. ER అంటే రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ డైరెక్ట్రిక్ స్ట్రెంత్ అంటాం. నెక్స్ట్ QR అంటే చెప్పినాం కదా, QR అంటే యూనిట్ వెక్టార్ అని చెప్పినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇఫ్ 2 point charges Q1 and Q2 are located at points having position vector r1 and r2, then the force F12 acting on Q1 due to Q2. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది డయాగ్రామ్ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F12, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అనుకుంటే మనకి F12 అంటే ఏంటంటే ఇక్కడ 1 అనే ఆయన ఇక్కడ ఫిక్స్డ్గా ఉంటాడు. ఈ 2 అనే ఆయన ఈయనని ఇక్కడ ఈయన బాక్సర్ అనుకోండి, ఈయన వచ్చేసి ఈయన్ని పుష్ చేస్తాడు, దుబ్బుతాడు అనమాట. అంటే ఫోర్స్ ఎక్కడ సెకండ్ పర్సన్ నుంచి ఇక్కడ ఫోర్స్ అనేది వస్తుంది, అందుకని ఇక్కడ F12 అన్నాం. అదే ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది, ఇది 1 ఇది 2 అనుకుంటే ఇతను ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నాడు, అంటే పుష్ చేస్తున్నాడు, అంటే దీన్ని F21 అంటాం. దీన్ని ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అర్థం కాకోకుండా వీడియో అనేది మళ్ళీ పాస్ చేసి చూడండి. నెక్స్ట్ దీని తర్వాత డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం పర్సన్ అనుకుంటే ఇది R1 R2, ఇది వచ్చేసి డిస్టెన్స్, ఇది Q2 Q1 అనేది చార్జెస్. ఇప్పుడు ఇది ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ అనేది R12, ఇది అప్వర్డ్స్, R21 అనేది డౌన్వర్డ్స్. ఇది ఫోర్స్, ఇక్కడ ఎవరు పుష్ చేసేది ఫస్ట్ పర్సన్, ఇక్కడ వచ్చేసి సెకండ్ పర్సన్ అని ఆయన పుష్ చేస్తాడనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే F12కు చూసుకుంటే Q1 Q2 బై 4πε0 ఇంటూ r12². ఇక్కడ ఏం లేదు, ఫోర్స్ ఫార్ములా అయింది ఇదే వస్తుంది కదా, దీనికి 12 ఉంది కాబట్టి ఇక్కడ ఆర్కి 12 అనేది ఇస్తాం. ఇక్కడ A ఇంటూ ఓన్లీ R ఉన్నది, ఇక్కడ 12కి చేస్తున్నాం కాబట్టి 12 అని పెడతాం. దీనికి కూడా యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఇది వచ్చేసి యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ మనకు ఫార్ములా అయింది, యూనిట్ వెక్టార్కి మన ఫార్ములా వచ్చేసి AR ఈక్వల్ టు R బై మాడ్యులస్ ఆఫ్ R. ఇప్పుడు మనం 12కి ఫైండ్ చేస్తున్నాం కాబట్టి AR12 ఈక్వల్ టు R12 బై మాడ్యులస్ R12. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఫోర్స్ 12 ఈక్వల్ టు Q1 Q2 ఇంటూ R12 బై 4πε0 మాడ్యులస్ ఆఫ్ R12 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. దీనికి కూడా న్యూటన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మాడ్యులస్ అనేది పెట్టిన, ఇక్కడ AR బదులు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే AR12 బదులు ఇది పెట్టినాం చూడండి. ఇక్కడ AR12 బదులు R12 బై మాడ్యులస్ ఆఫ్ R12 హోల్ క్యూబ్ ఎందుకు పెట్టినామంటే ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ స్క్వైర్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది, స్క్వైర్ ప్లస్ 1 ఎంత 3. నెక్స్ట్ R12 అంటే డిస్టెన్స్ వెక్టార్ బిట్వీన్ Q1 అండ్ Q2. R12కు ఏం రాసుకుంటాం, ఇక్కడ చూసుకుంటే R12కు చూసుకుంటే డిస్టెన్స్ వచ్చేసి R2 మైనస్ R1. నెక్స్ట్ F12 ఈక్వల్ టు Q1 Q2 ఇంటూ R2 మైనస్ R1 బై 4πε0 మాడ్యులస్ ఆఫ్ ఈ R12 బదులు మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు R2 మైనస్ R1 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా R12 బదులు R2 మైనస్ R1 న్యూటన్స్. ఇఫ్ దెర్ ఆర్ n పాయింట్స్ చార్జెస్ Q1 Q2 and so on Qn are located at the position vectors. పొజిషన్ వెక్టర్స్ అంటే ఏంది, R1 R2 R3 and so on Rn. పొజిషన్ వెక్టర్స్ అంటే R1 R2 R3 and so on Rn వరకు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద ఫోర్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఆన్ ద చార్జ్ Q ఈజ్ లొకేటెడ్ అట్ R ఈజ్ వెక్టర్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఆన్ Q బై ఈచ్ చార్జెస్ Q1 and Q2 and so on Qn. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఫోర్స్ అనేది సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ కదా, F1 F2 and so on Fn వరకు. ఇక్కడ చూసుకుంటే ఈ Q అనేది ఇక్కడ R అయింది, ఇక్కడ Q అయితే R, అదే Q1 అయితే R1, అదే Q2 అయితే R2, అలా and so on N వరకు. ఇప్పుడు Qn అయితే అదే Rn, అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్ని అన్ని సమ్ చేస్తే F ఈక్వల్ టు Q1 ఇంటూ R మైనస్ R1 బై 4πε0 మాడ్యులస్ ఆఫ్ R మైనస్ R1 హోల్ క్యూబ్ ప్లస్
ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి 2 పెడతాం. ఇక్కడ అండ్ సో ఆన్ n వరకు రాస్తాం. ఇవన్నీ దాంట్లో మనం ఏం రాసుకోవచ్చు, f ఈక్వల్ టు సమ్మేషన్ k ఈక్వల్ టు 1 to n, అంటే 1 నుంచి n వరకు, q ఇంటూ 1 ఉంది కాబట్టి ఇక్కడ k, r మైనస్ k బై 4πε0 మాడ్యులస్ ఆఫ్ r మైనస్ rk హోల్ క్యూబ్ న్యూటన్స్. ఇది మనము దీని ఫార్ములా వచ్చేసి కులంస్లో ఫార్ములా వచ్చేసి ఓవరాల్గా ఇదనమాట. నార్మల్గా అయితే మనము వెక్టార్ యూజ్ చేయకోకుండా చేయాలంటే మనకు ఫార్ములా వచ్చేసి f ఈక్వల్ టు q1 q2 బై 4πε0 r² అనేది ఇంతవరకు రాయొచ్చు. మనకు 10 మార్క్స్ కడిగితే మనం ఈ డయాగ్రామ్ వేసి కన్ఫామ్గా లాస్ట్ వరకు అనేది రాయాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.